హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్టే ట్యూన్ ఫర్ బస్. అందరూ ఎలా ఉన్నారండి? ఇది వర్షాకాలం కదా, నాటు పుట్టగొడుగులు బాగా అవైలబుల్ అవుతూ ఉంటాయి. ఈరోజు మనం చేసుకునే రెసిపీ అయితే బటన్ మష్రూమ్ కర్రీ. ఇవి సూపర్ మార్కెట్స్లో సంవత్సరం అంతా అవైలబుల్గానే ఉంటాయండి. ఈ కర్రీ కోసం మనకి ముందుగా మష్రూమ్స్ని తీసుకుని నీట్గా క్లీన్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇందులోకి 4 నుంచి 5 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని, 3-4 పచ్చిమిరపకాయల్ని వీలైనంత సన్నగా ముక్కలు కోసుకుని పక్కనుంచుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకోవటం వల్ల ఆనియన్స్ గ్రేవీలోకి కంప్లీట్గా మిక్స్ అయిపోతాయి. కొంచెం అల్లం, దానికి తగినంత వెల్లుల్లిపాయ, ధనియాలు తీసుకుని మెత్తగా మిక్సీ పట్టి పేస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలండి. దాని తర్వాత స్టవ్ మీద బాండి పెట్టి నూనె పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసి మెల్లగా గరిటెతో కలుపుతూ వేయించాలండి. ఇలా 3 నుంచి 4 నిమిషాల తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి టర్న్ అవుట్ అవుతాయి. అలా టర్న్ అవుట్ అయిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, ధనియాల పేస్ట్ని వేసి మెల్లగా గరిటెతో కలుపుతూ వేయించుకోవాలి. ఇది ఇలా వేగుతూ ఉండగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కల్ని ఇందులో వేసి గరిటెతో మొత్తం కలుపుతూ ఉండాలి. వన్స్ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ ముక్కలకి బాగా పట్టిన తర్వాత పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసి ఒకసారి గరిటెతో బాగా కలుపుకోవాలండి. అదంతా కలిసిన తర్వాత లిడ్ పెట్టుకోవాలి. ఇలా లిడ్తో క్లోజ్ చేసిన తర్వాత 2-3 నిమిషాలకి కర్రీలో బాగా వాటర్ వస్తుంది. ఒకసారి గరిటెతో మొత్తం తిప్పుతూ కలుపుకోవాలి. ఇది ఇలా కలుపుకుంటూ ఉండగా కొంచెం దగ్గర పడినట్టు అనిపిస్తుంది. అలా ఉన్నప్పుడు రుచికి సరిపడా కారం, ఇది జీలకర్ర పొడి. మనం ధనియాలు ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకునేటప్పుడు ధనియాలతో కూడా కలిపి పట్టేసాం కాబట్టి జీలకర్ర పొడి వేసుకోవాలి. తర్వాత మనం గ్రేవీలా చేసుకుంటున్నాం కాబట్టి ఒక అర గ్లాస్ దాకా వాటర్ని పోసి బాగా కలిపి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలండి. 2-3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ పైకి తేలి కూర మంచి స్మెల్తో ఇలా వస్తుందన్నమాట. తర్వాత డిష్ అవుట్ చేసుకోవటమే. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. స్టే ట్యూన్ ఫర్ బస్.